దేవుడు సేవకుడిని ప్రతి ఒక్కరినండి మనం అనుకుంటాము. కొంత సేవకుల్లో దేవుడు ఒక వ్యక్తిలో ఒక ప్రత్యేకతను చూసి దేవుడు సేవకు ఎన్నుకుంటాడు. ఏ సేవకుని దేవుని కృప లేకుండా పరిచర్య చేయలేరండి. చాలామందికి సత్యం తెలియదు. పల్లెటూరులో పరిచర్య చేసిన, మారుమూల గ్రామంలో పరిచర్య చేసిన, కొండల్లో అనాగరిక పరిస్థితుల్లో, లోయల్లో ఎక్కడ పరిచర్య చేస్తున్న సేవకులు దేవుని ప్రత్యేకమైన ప్రణాళికలో ఏర్పరచబడిన బిడ్డలు. దేవుడు వారిలో ఉన్న భక్తిని చూసి దేవుడు పరిచర్యకు ఎన్నుకుంటాడండి. నిజంగా ఈరోజు సేవకుల సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మాకిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు తెలియజేయుచున్నాను. నేను నా సాక్ష్యాన్ని ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న చాలా భక్తి గల వారు. భక్తిలో మమ్మల్ని నడిపించాడు. నాకు ఊహ వచ్చినప్పుడు ఏసన్న గారు అద్దంకి దగ్గర మేదరమెట్ల అనే ఊరికి ప్రతి నెల 20వ 25వ తారీఖు, అంత గుర్తులేదు నాకు, అప్పుడు 5 years ఉంటాయి. అప్పుడు ఏసన్న గారు వచ్చేవారు. ప్రతి నెల ఏలియా తాతి పిలిపించేవాడు, వచ్చేవాళ్ళు. అయితే ఆ టైంలో మా అమ్మ నాన్న నన్ను ప్రతి నెల తీసుకొని వెళ్ళేవారు ఆ మీటింగ్కి. ఏసన్న గారు వస్తుంటే అట్లా నాకు బాగా దేవుడు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. ఎంత అంటే అది చెప్పేది కాదు. దేవుడు అంటే నాకు అంత ప్రేమ, అంత ఇష్టము. అప్పటి నుంచి ప్రతి నెల మా అమ్మ వాళ్ళు తీసుకువెళ్ళడం, అట్లా చాలా దేవుల్లో భక్తిగా నన్ను పెంచారు. దేవుని సన్నిధి అంటే నాకు ఊహ వచ్చినప్పటికి ఇప్పటికీ నేను ఏ ఆదివారం మిస్ కాలేదండి. ఆదివారికి నేను అంత ఇంపార్టెంట్ ఇస్తాను. ఏ ప్రార్థనకు నేను మిస్ కాను. దేవునితో చిన్నప్పటి నుంచే నిత్య నిబంధన చేసుకున్నాను. అలా ఎదుగుతూ ఉన్నప్పుడు చక్కగా డిగ్రీకి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నేను దేవుడితో అడిగాను, యేసయ్యా, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చాలా భక్తిగా పెరిగాను, చాలా మట్టు మర్యాదలతో పెరిగాను, ఒక క్రమశిక్షణలో పెరిగాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు వదిలిపెట్టి నేను ఒంగోలు వెళ్ళాలి. ఇప్పుడున్న భక్తి కంటే ఇంకా ఎక్కువగా భక్తిలో పెరగగలనంటే నన్ను ఒంగోలులో సీట్ రప్పించు అన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక మంచి సీట్ని ఇచ్చాడు. అక్కడ నేను వెళ్ళిన వెంటనే అక్కడ పాస్టర్గా ఉంది హౌసన్నాలో జాన్ వెస్లీ పాస్టర్, గొప్ప దైవజనులు, అంతర్జాతీయ సువార్థికులు హౌసన్న జాన్ వెస్లీ అన్నయ్య అక్కడ పాస్టర్గా ఉన్నారు. అన్నయ్య వర్తమానాల ద్వారా ఇంకా ఎక్కువగా దేవుల్లో ఉండడానికి ఇక సమర్పించుకున్నాను. పరిచర్యకు నేను సమర్పించుకోవాలి, నేను మ్యారేజ్ లేకుండా సేవకు హౌసన్నాలో వెళ్ళిపోవాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు చాలామందిని అడిగితే ప్రతి సంవత్సరము January 26న యూత్ మీటింగ్ జరిగేది అక్కడ గుంటూరు గోరెంట్లలో. ఆ మీటింగ్కి వెళ్తూ ఉండేదాన్ని, హోల్ నైట్ ప్రేయర్కి వెళ్తూ ఉండేదాన్ని. అమ్మ వాళ్ళు తీసుకువెళ్ళారు. నేనంటే మేరక్కకు చాలా ఇష్టం. అక్క దగ్గరకు చాలా చనువుగా వెళ్ళేదాన్ని, స్వతంత్రంగా వెళ్ళేదాన్ని. అక్క, నేను సేవకు వస్తాను అక్క, డిగ్రీ కంప్లీట్ అవ్వగానే నేను వచ్చేస్తాను, నాకు ఎందుకు దేవుని ప్రేరణ ఉంది అంటే అక్క ఒకటే చెప్పేది, లిడియా, దేవుని చిత్తం ఉంటుంది, ముందు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసుకో అని. నిజంగా నా డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపే అక్క చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్క చనిపోయిన సంవత్సరం నేను మరలా హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏసన్న గారు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నేను మా అమ్మను తీసుకొని, అమ్మ, నేను అన్నను అడిగి నేను వెళ్ళిపోతాను, ఇంకా నా డిగ్రీ కంప్లీట్ అయింది, మా నాన్నకేమో నేను బీఈడీ చేయాలని ఇష్టము. అయితే నేను వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళాను. నేను మీకు చెప్పా కదండి ముందే, నా 5 years వయసులోనే అన్న ఏసన్న గారు మేదరమెట్లు వచ్చినప్పుడు నేను అమ్మతో చేయి పట్టుకొని అన్న దగ్గరకు ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళానండి. ఆ తొలి దినాలలో అన్న నా మీద చేయి పెట్టి వెంటనే నన్ను పొట్ట కానించుకొని ప్రేయర్ చేశాడు. అప్పుడు స్టార్ట్ అయిన ఆ ప్రార్థన అన్న చనిపోయేంత వరకు ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ సభకు వెళ్ళినా అన్న అదే రీతిగా 2 చేతులతో నన్ను దగ్గరకు తీసుకొని పొట్ట కానిచ్చుకొని ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలియదు, నాకు అర్థం కాదు.
ఒకవేళ సావుకు నేను దేవుడు నన్ను పిలుస్తున్నాడని అన్న దర్శనమో ఏదో తెలీదు. చనిపోయేంత వరకు అదే ప్రేయర్ చేశారన్న. అట్లా దేవుని ప్రణాళిక కూడా ఉంది నేను సావుకు సమర్పించుకోవడానికి. అప్పుడు అన్న దగ్గరికి వెళ్తే, అన్నయ్య నేను సావుకు వస్తానన్నయ్య అంటే, నానేమంటున్నాడు అని అన్న. నాన్నకైతే బీడీ చేయాలని ఇష్టం అన్నయ్య అంటే, ముందు బీడీ చెయ్యమ్మా, దేవుని ప్రణాళిక అది అయిపోయిన తర్వాత రా అని అన్నయ్య చెప్పాడు. సరే అన్నయ్య బీడీ చేసి వస్తానని. బీఈడీ అయిపోతుంది, లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అయితే ఇంకా నేను సావుకి వెళ్ళిపోతాను అని ప్రార్థనాపూర్వకంగా నేను ప్రిపేర్ అవుతూ ఉంటే మా నాన్న మరలా పీజీకి అప్లికేషన్ పెట్టాడు. ఇది ఇంతటితో ఆగిపోయేటట్లేదు. దేవా నా పరిస్థితి ఏంటి, నేను నీ సావుకు సమర్పించుకోవాలని దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తర్వాత అక్కడ ఉన్న సేవకురాలతో, అక్కడ ఉన్న సిస్టర్తో నేను షేర్ చేసినప్పుడు, లిడియా దేవుని దర్శనం ఒకటి ఉంటుందమ్మా, నీకు పరిచర్య మీద ఇంత మక్కువ ఉంది కాబట్టి దేవుడు ఏదో రీతిలో నిన్ను పరిచర్యలో వాడుకుంటాడు అని అక్క హుల్లక్క, యోహాన్ పాస్టర్ గారి వాళ్ళ చెల్లి హుల్దా సిస్టర్ గారు చెప్పారు. అప్పుడు 3 రోజులు ఫాస్టింగ్ అంటే నాకు ఎంత ఇష్టమో, ఎన్ని రోజులైనా ఉండగలను నేను. అయితే 3 రోజులు ఉండాలనుకున్నాను. 2 రోజులు దేవుడు నాకు ఏ దర్శనము చూపించలేదు. ఆ తర్వాత 3వ రోజు తెల్లవారుతూ ఉండగా ఒక అతను సూట్ వేసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని వెళ్ళిపోయాడు. నేను అతని ముఖం కూడా చూడలేదు. ఆ సూట్ చెక్స్ అవి పర్టికులర్గా నాకు గుర్తుండిపోయినాయి. అది ఆగస్టులో వచ్చింది. అక్టోబర్ 8వ తారీఖు పాస్టర్ గారు నన్ను చూడడానికి వచ్చారు. నేను ఈ విషయం అంతా అక్కకు చెప్పాను. అయితే ఏదో సేవకుని దేవుడు పంపించబోతున్నాను లిడియా, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకో అని చెప్పింది అక్క. తర్వాత పెద్దవాళ్ళు వచ్చి చూడడం, అందరు నచ్చడం, ఇంకా సరేనని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. నేనైతే ఆ రోజు పెళ్లి చూపుల్లో కూడా నేను చూడలేదండి పాస్టర్ గారిని. ఎందుకంటే పాస్టర్ గారు కొంచెం షౌట్గా ఉండటం వల్ల నేను చాలా సన్నగా ఉంటాను. అంకుల్ అనుకున్నాను, పెళ్ళి కొడుకు వెనకొస్తున్నారని. మా అమ్మ అంటే మేము వెనకొస్తున్నారని అనుకున్నాము, కానీ వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు, నేను చూడలేదు. ఆ తర్వాత మా అమ్మ మా నాన్న అడిగింది, పెళ్ళి కొడుకు రాలేదే అంటే, అది వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు పెళ్ళి కొడుకు అని చెప్పడం నేను చూడలేదు. ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత మా సిస్టర్ అంది, మా సిస్టర్ పక్కనే నేను కూర్చున్నాను, లిడియా ఒకసారి తలెత్తంటే తలెత్తాను. లిడియా నువ్వు ఏ సూట్ అయితే చెప్పావో ఆ సూట్ వేసుకొని సావుకుడు వచ్చాడు చూడమ్మా అంది. దేవుడు అట్లా ఒక ప్రణాళికగా ఎన్నుకున్నాడండి. ఆ తర్వాత మేము ఒక సంఘంలో చేయడం జరిగింది. నా ఆత్మీయ తండ్రి దైవజనులు జాన్ వెస్లీ అనే అడుగు జాడల్లో ఆయన వాక్యాల ద్వారా నేను చాలా చాలా దేవుళ్ళు ఎదగడం జరిగింది. సేవకు సమర్పించుకునే అంత అన్నయ్య ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించాడు. ఆ ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి డిఫరెంట్గా ఉంది, కానీ అక్కడ ఉన్న హాస్టల్లో అందరినీ మార్చే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని కృప అండి ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సంఘంలో చూస్తే పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, కొట్లాట్లు అట్లా ఉన్నాయి. అయ్యో దేవా ఏంటి పరిస్థితి అని. ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ఏర్పడిందంటే ఆషామాషగా ఏర్పడలేదండి. ఎన్నో సంవత్సరాలు కన్నీటి ప్రార్థన ఫలితము క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని దేవుడు ఇచ్చాడు. ఎన్నో అవమానాలు దేవుని సన్నిధిలో. యేసయ్యా సేవకుడు ఎప్పుడు జీతకాడు కాదు తండ్రి, నువ్విస్తే గంజులీలైన ఇవి తాగి బ్రతికిని సేవ చేస్తాము, కానీ ఈ జీతగాడి పరిచర్య వద్దయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాలు కనిపెడుతూ వచ్చానండి నేను. దేవుడు కృప చూపించాడు. మా పరిచర్యను జ్ఞాపకం చేసుకొని కన్నీటి ప్రార్థన నాకు నేర్పించింది ఒకటే నా తల్లిదండ్రులు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఈ 2 నాకు ఆయుధాలు. ఈరోజు ఇంత గొప్ప పరిచర్య జరగడానికి ఈ 2 అనుభవాలు. చాలా అవమానాలను ఎదుర్కొన్నాము, చాలా నిందలను ఎదుర్కొంటూ ఉన్నాము. బ్యాప్టిస్ట్ సంఘాల్లో జీతం ఇస్తారు. నా మ్యారేజ్ అయినప్పుడు 2000. చాలామంది మా మీద వేసిన నింద కొన్ని కోట్లు తీసుకువెళ్ళారు. అందరికీ తెలుసు అక్కడ కానుకలు కమిటీ వాళ్ళకి వెళతాయని. మేము వచ్చేటప్పుడు 500తో. ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ మాట చెప్పలేదు. ఈరోజు సేవకులు, గొప్ప సేవకులు ఉన్నారు కాబట్టి చెప్పాలని చెప్తున్నా. మరి పాస్టమ్మ గారు ఇలా ఎలా కట్టారు? ఎవరి సహాయం లేదు. ఎలా
నా దగ్గర గోల్డ్ ఉంది, అది అమ్మేశాను దేవుని పరిచర్య కంటే ఎక్కువ కాదని. ఒక 20కి ఇదంతా అయిందా పాస్టమ్మ గారు అంటే, లేదు, ఇంకా అప్పు మాకు 68 లక్షలు ఉంది, దానికి వడ్డీ మేము కడుతున్నాము, దేవుడే దీనికి సాక్షి. చాలామంది ఫిలిప్ పాస్టర్ గారు కొన్ని కోట్లు తీసుకెళ్లారు. నిన్న ఇక్కడ పేరుగాంచిన ఒక సేవకుడు కూడా అన్నాడంట, చాలా దుర్భాషలాడుతూ అన్నాడంట. నాకు ఏడుపు ఆగలేదు. వెంటనే జాన్ వెస్లీ అన్నయ్యకి ఫోన్ చేసి భయంకరంగా ఏడవడం జరిగింది. అన్న ఒకటే చెప్పాడు, మా లిడియా ఏసన్న గారు చెప్పిన మాట గుర్తుందా, నింద ఒక 100 నీ ఎదుగుదలకు చూచిన ఇది నిన్ను దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా ఆశీర్వదించబోతున్నాడని చెప్పాడు. చెప్పండి కొట్టండి. నిజముగా అండి, ఇప్పటి వరకు మా సంఘస్థులు కూడా మేము షేర్ చేయలేదు. లిటరల్గా మాకు 60 చిల్లర అప్పు ఉంది ఇప్పటికీ. మేమేం తింటున్నామో ఏం తాగుతున్నామో దేవుడికి తెలుసు. కానీ నిజము ఎప్పుడైనా నిలకడగా తెలుస్తుంది. అందుకని నేను చెప్తున్నాను, ఎవరన్నా సేవకులను విమర్శిస్తుంటే అడ్డగించండి. నీ తోటి సేవకుని విమర్శిస్తుంటే అడ్డగించండి, వారి నోరు మూయండి. దేవుడు సేవకు వచ్చారంటే ఒక వ్యక్తి ఆయన సమర్పణ చూసి ఆయన పిలుచుకునే దేవుడు. మా మీద వస్తున్న నిందలు, మా మీద వస్తున్న అవమానాలు అయితే అవన్నీ మాకు ఆశీర్వాదకరమనే మేము నమ్ముతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మాకు ఉన్నాడు, మా పరిచర్యను ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుడు నేను ఏది ఆశించినా కానీ అది నిమిషాల ప్రకారం ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇవి కూడా క్లియర్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. కానీ సావుకులుగా మీకు తెలియాలి. ఎందుకంటే ఎవరెవరో ఏవేవో మాటలు మాట్లాడతారు, నోటికి వచ్చినవి ఇష్టానుసారంగా. కానీ నిజం అనేది దేవుడు బయలుపరుస్తాడు. కాకపోతే నిజం అనేది నిలకడగా తెలుస్తుంది. దేవుడు మా పరిచర్యను ఇంకా ఉన్నతముగా ఆశీర్వదించలాగన మీరు ప్రార్థన చేయండి. ఎవరన్నా అసభ్యకరంగా మాట్లాడుతుంటే నోరు మోపించండి. ఏ సేవకుడైనండి, చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, ఏ సేవకుడు విమర్శించుకోవద్దు. వారిలో ప్రత్యేకత లేకుండా దేవుడు ఏర్పరచుకోడు. ఎవరైనా విశ్వాసులు విమర్శిస్తుంటే వాళ్ళకి తెలియదు. సేవకులు ప్రేమించుకోండి. నేను హృదయపూర్వకంగా చిన్నదాన్ని అయినప్పటికీ మీకు చెప్తున్నాను, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. వారిలో ఏ క్వాలిటీ, ఏ ప్రేమ లేకుండా, దేవుని ప్రేమ లేకుండా వాళ్ళని అభిషేకించాడు దేవుడు. కనుక మీకు ఈ విషయాలు షేర్ చేయాలని దేవుని ప్రేరణతో నేను షేర్ చేస్తున్నాను. మా పరిచర్య గురించి ఇంకా మీరు ప్రార్థన చేయండి. తట్టుకునే శక్తిని దేవుడు మాకు ఇవ్వాలి. ఎందుకంటే మానవులు కదండి, కొన్ని మాటలు అంటున్నప్పుడు